దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు వీళ్ళందరూ కూడా ఆకాశంలో నిలబడి ఇంత గొప్ప ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు ఉపదేశం చేశాడు. రాముడికి విజయం కలగాలి అని సౌమ్యములు మంగళప్రదములు అయినటువంటి శకునములు రాముడికి కలగాలి, ఆయన యొక్క తేజస్సు వృద్ధిలోకి రావాలి, రావణ వధ జరగాలని కోరుకున్నారు. వాళ్ళందరూ కోరుకున్నట్టే రాముడికి శుభశకునములు కనబడ్డాయి, రావణాసురుడికి దుశ్శకునములు కనబడ్డాయి. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ సవ్యసాచులే. సవ్యసాచి అంటే కుడి చేత్తోనూ ఎడం చేత్తోనూ కూడా యుద్ధం చేస్తారు. రెండు చేతులతో ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. బాణములు కప్పేస్తున్నాయి ఆకాశం అంతా. ఇక మిగిలిన వాళ్ళు ఎవరూ యుద్ధం చేయడం మానేశారు. ఎందుకంటే మనం యుద్ధం చేయడం ఎప్పుడైనా చేయొచ్చు, ఈ యుద్ధం ఇక చూద్దామంటే వచ్చేది కాదు. కాబట్టి ఈ యుద్ధం చూద్దామని అందరూ యుద్ధం మానేసి పర్వత శిఖరాల మీదకి ఎక్కి కూర్చుని యుద్ధం చేస్తున్నారు. ఆకాశం అంతా కూడా దేవతలు, సిద్ధులు, ఋషులు, గంధర్వులు, మహర్షులు వీళ్ళందరితో నిండిపోయి ఉంది. మహర్షి అన్నారు, రామరావణ యుద్ధాన్ని వర్ణించడం అంత తేలిక విషయం కాదు. ఎందుకని అంటే గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా. ఆకాశానికి పోలిక చెప్పమంటే ఆకాశంతో పోలిక ఎలా చెప్తాం? ఆకాశానికి పోలిక ఉండదు. సర్వవ్యాప్తమైనది ఆకాశం. ఆకాశంలో అన్నీ ఉంటాయి తప్ప ఆకాశంతో ఇది పోలిక చెప్తామంటే కుదరదు. సముద్రం అంత గంభీరంగా ఏది ఉంటుంది? సముద్రానికి పోలిక చెప్పడం కుదరదు. కాబట్టి గగనం గగనాకారం సాగర సాగరోపమ, సముద్రానికి సముద్రమే సాటి. రామరావణయోర్యుద్ధం, రామరావణుల యొక్క యుద్ధానికి ఇక పోలిక లేదు. రామరావణయోరివా, దానికి పోలిక చెప్పాలంటే మళ్ళీ రామరావణ యుద్ధం అంటే అనాలంతే, అంతే తప్ప దానికి పోలిక చెప్పడం కుదరదు అన్నారు.